రాజశేఖర్ గుప్తా. చిట్టా నంబర్ 1 జర రసవత్తరంగా ఉంటుంది, బాధ కంటే బాధ్యత గుర్తు చేస్తుంది. నిన్న మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఏం పీకలేక కొంతమంది మైనారిటీలలో మెజారిటీ ఉన్న ఒక కామ్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సంబల్ ఇష్యూ నిన్న పార్లమెంట్ కూడా దద్దరిల్లింది ఈ టాపిక్ మీద. కట్ చేసి చిట్టా నంబర్ 1 డైరెక్ట్ సీన్లకు ఎంటర్ అయితే ఊరించకుండా సంబల్ ఏదైతే ఇష్యూ ఉన్నదో అక్కడ ఒక జామా మస్జిద్ ఉన్నది. ఈ సంబల్ జామా మస్జిద్ మన హరిహర దేవాలయం అని చెప్పి మాట్లాడతారు. ఈ హరిహర దేవాలయం ఇది చాలా మన సనాతన ధర్మ సోదరులకు ఆర్ టు దట్ మ్యాటర్ బంధువులకు చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడి నుంచి కల్కి అవతారం, దశావతారాలల్లా శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఏదైతే ఉన్నదో ఆ కల్కి అవతారం ఇక్కడి నుంచే పుడతాడు, ఆర్ టు దట్ మ్యాటర్ ఆవిర్భావం అవుతుంది అని చెప్పి సనాతన ధర్మ నమ్మే సోదరులందరూ మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఈ అంత పవిత్రమైన స్థలాన్ని ఒక సనాతన ధర్మ నమ్మేటోడు పోగొట్టుకుంటాడా అంటే ఆబ్వియస్గా పోగొట్టుకోడు. సో దీని మీద ఏమైందనంటే ఒక కేసు వేసిర్రు. ఇప్పుడు ఈ జామా మస్జిద్ ఏదైతే ఉందో సంబల్లా, ఇది మస్జిదా లేకపోతే మందిరమా సర్వే చేయాలని చెప్పి వేసిండ్రు. కోర్టు కూడా ఇమ్మీడియట్గా వితిన్ ఒక గంటలోనో 3 నిమిషాలలోనో తీర్పిచ్చింది, ఎస్ సర్వే చేయాలని చెప్పింది. ఆహా ఇలా లొలి చూడరు మీరు, ఆహా కోర్టు మా వాదనలు కూడా వినకుండా ఏం చేయకుండా అట్టెట్ట తీర్పిచ్చేసింది, ఏం చేసేసింది. అయితే ఇప్పుడు నేను వాళ్ళందరూ పాగలు పట్టించారు కానీ ఏమడుగుతున్నానంటే పంచర్ పుత్రులను ఆర్ టు దట్ మ్యాటర్ పాన్ షాప్ బాద్షాలను ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు ఈ మస్జిద్ని మందిరం చేద్దామని చెప్పి కోర్టు తీర్పియలే. ఇది మందిరమా మస్జిదా సర్వే చేయండి అని చెప్పింది. అండ్ టు దట్ మ్యాటర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే ఆర్కియలాజికల్ సర్వే మాన్యుమెంట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కియలాజికల్ సర్వే మాన్యుమెంట్లో మీ అయ్యా జాగిర్లు అని చెప్పి మీరు మస్జిద్ పెట్టిరా? ఆర్కియలాజికల్ సర్వేలలో హస్తాక్షేప్ చేయొద్దు, ఏలు పెట్టొద్దు. అటువంటి మాన్యుమెంట్లలో మీరు ఎందుకు ఏలు పెట్టిరు? ఫస్ట్ క్వశ్చన్ అది ఆడికేని మొదలవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏదో అర్ఫా షెనుమ్ కుర్మానీ ఏవో పేర్లు ఉన్నాయి, ఆమె వస్తాయి ట్వీట్లు వస్తాయి. ఇప్పుడు ఇక వాళ్ళందరూ ఏమంటారంటే వర్షిప్ యాక్ట్ ఉన్నది కదా, వర్షిప్ యాక్ట్ని తుంగల దొక్కుతున్నారు. అంటే మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అంటే బాబ్రీ మస్జిద్ ఏదైతే ఉన్నదో బాబ్రీ మస్జిద్ని మీరు హిందువులకు కుర్బానీ ఇచ్చిరా? ఏమన్నా మీరు కుర్బానీ ఇచ్చిరా? అరే బాగ్దాగ్ గజ దొంగల లెక్కలో మీరు లోపలికి ఎంటర్ అయ్యి ఇవాళ బాద్షాల లెక్క చలామణి అవుతానంటే ఎడికైనా రాబోయి నాకు అర్థం కాదు. ఇది బాబర్ దేశం కాదు, భారతదేశం. ఇప్పుడు ఈ జామా మస్జిద్కి సంబంధించింది కూడా బాబర్ గాడే కట్టిండు. నేను రెస్పెక్ట్ ఇయ్య బాబర్ గారికి, నా సనాతన ఏమంటారు సంతానాన్ని మొత్తం ఊచకోత కోసినోడికి నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇయ్య. సో ఆబ్వియస్గా ఇది కూడా బాబర్ గాడు కట్టిందేనంట, కొంచెం సంవత్సరాల కిందిదంట. పోస్ట్ సర్వే 3 డైరెక్షన్ల నుంచి, ఒక్కటి కూడా కాదు 2 కూడా కాదు 3 డైరెక్షన్ల నుంచి మొత్తం అల్గాబాదులు వచ్చేసిర్రు. రప్ పత్తర్బాజీ షురువైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే లోకల్ కట్టా అని అంటారు, అని అంటే లోకల్ గన్లు, ఆ చెర్రాలు కూడా పోలీసు వాళ్ళ కాళ్ళకు తలిగినాయి. ఇప్పుడు ఒక్కొక్కడు ఠేకాదార్ మన ఈ గంగా జమున తైజీ బోర్డు ఉన్నాడు కదా, ఇక్కడ బారిస్టర్ అని చెప్పుకొని తిరుగుతాడు. కాగజ్ నై దిక్కాయింగే బ్యారిస్టర్ కా ప్రాబ్లం యహా సే షురూ హోగా. ఏందనంటే కాగజ్ నై దిక్కాయింగే, మళ్ళీ బార్టెండరా బ్యారిస్టరా అని అనేది ఇక ఆయన కాగజే చెప్పాలా. సో నేను ఆ బ్యారిస్టర్ అని పిలువబడే ఆ బార్టెండర్ని అడుగుతున్నా ఏందనంటే వర్షిప్ యాక్ట్ ఏం చెప్పింది? వర్షిప్ యాక్ట్ మీకు ఏదైతే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఇప్పుడు చేర్చాడు చేస్తే ప్రాబ్లం అవుతుంది. వేర్ దెర్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ది వర్షిప్ యాక్ట్ మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ద హానరబుల్ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ డైరెక్షన్ టు ఫైండ్ అవుట్ ఆర్ టు దట్ మ్యాటర్ టు ఇనిషియేట్ ఎ సర్వే టు జస్ట్ నో వెదర్ దిస్ ఈస్ ఎ మస్జిద్ ఆర్ దేవాలయం, మస్జిదా టెంపులా అనేది కేవలం ఒక సర్వే తీసుకొచ్చింది. ఈ సర్వే 2 గంటల్లో మీరు అంటే ఇక మళ్ళీ ఒక 700 సంవత్సరాల కోర్టు కేసు చేద్దామా దీన్నంతా? పంచాయతీ చేద్దామా? దేర్ హ్యాడ్ బీన్ ఎ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నది. ఏందనంటే వీళ్ళు ఆ మందిరాన్ని మొత్తము ప్లాస్టరింగ్ చేసేసి ఏమంటారు మొత్తం అది చెక్కేసి మస్జిద్ లెక్క కన్వర్ట్ చేయనికే చేస్తున్నారు అని చెప్పి ఎక్సెట్రా ఆర్కియలాజికల్ సర్వే కూడా చెప్పారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కాన్స్టిట్యూషన్ బద్ధంగానే చేసిరు కదా, కోర్టు తీర్పు ఇచ్చింది, కోర్టు తీర్పు ఇవ్వగానే పోగానే మీరు ఇలా చంద్రచూడ్ గారనే మాట్లాడుతున్నారు చూడు. నాకు ఆడ ప్రాబ్లం వస్తుంది. కోర్టు ధిక్కారం అనేది ఎవరికి కాదు. అదే గిరీష్ గారు ఏదైనా మాట్లాడితే మతోన్వాదం అవుతుంది, అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది, కోర్టు ధిక్కారం అవుతుంది. ఈ నా కొడుకులు మాట్లాడితే మాత్రం ఏం కాదు. వీళ్ళకి ఒక రూలు వాళ్ళ షరియాల రాసి ఉందా జడ్జిలను తిట్టొచ్చని. నేనైతే నా భారత రాజ్యాంగానికి రెస్పెక్ట్ చేస్తా. అన్ని జడ్జిమెంట్లు నాకు కూడా నచ్చకపోవచ్చు, బట్ ఐ అబైడ్ టు ది డెసిషన్ గివెన్ బై ది హానరబుల్ జడ్జెస్ ఆఫ్ దిస్ నేషన్. మీరు ఆ జడ్జిల డెసిషన్ కూడా మీరు కిరికిరి చేసిరు. హమారా వక్త్ ఆయేగా నేను ఎప్పుడన్నా కాదనని. లేకిన్ ఆజ్తో కిస్కా వక్త్ చల్ రहा है అనేది నువ్వు తెలుసుకో ఫస్ట్. आज किसी पक्ष का वक्त नहीं चल रहा है. अगर किसी का आज वक्त चल रहा है वो संविधान का वक्त चल रहा है.
ఇవాళ ఎవరిదన్నా టైం నడుస్తున్నది అని అంటే అది రాజ్యాంగాంది నడుస్తున్నది, రాజకీయాంది కాదు. మేము ఆర్డినెన్స్ పాస్ చేసి రామ మందిరాన్ని కూడా కట్టుకుంటుండే. ఎవడు అయ్యా జాగిరి కాదు, ఎవడు అయ్యా జాగిరి కూడా కాదు మమ్మల్ని ఆపనీకి. కానీ మేము చేయలే ఎట్లా, న్యాయబద్ధంగా గెలిచినాం. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కుర్చీ మర్తా పెట్టి బద్దలు వల్ల కొడతాం, న్యాయబద్ధంగానే గెలిచినాం. ఇప్పుడు ఏందనంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక పోలీసులు లాఠీ చార్జ్ చేసి మళ్ళీ బరాచ్లో లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎవరికి గుర్తు రాలే, రామ్ గోపాల్ మిశ్రా చచ్చిపోయినప్పుడు ఎవరికి గుర్తు రాలే. ఆ రోజు మాట్లాడాను అఖిలేష్ యాదవ్ ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆనాడేమో అర్ఫా కనుమ్ శర్మాని ఏమో ఎందుకు మాట్లాడతలేదు. అండ్ థ్యాంక్స్ టు మౌలానా, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు మౌలానా ఎవరెవరు అయితే ఉన్నారు కదా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. మహారాష్ట్రలో ఏదైతే మీరు చేసిన ఫత్వాలు ఉన్నాయో ఆ ఫత్వాల వల్లనే ఇవాళ నా హిందూ సోదరుడు ఐకమత్యంగా అయ్యాడు. మహారాష్ట్రలో మా హిందూ సోదరులు ఐకమత్యం అయితే మీ గడ్డపారలు ఎట్లా పడ్డాయో చూసుకో. యావత్ యువకుల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కోడు ఓటున్నోడు ఓటు లేనోడు కూడా ఒకటే మాట మాట్లాడిండు, భారత్ మాతాకి జై. మళ్ళీ బరాత్ ఇన్సిడెంట్లో కూడా నువ్వు ఎక్సెట్రా మాట్లాడుతున్నప్పుడు పోస్ట్ మార్టం తీసి చూసినప్పుడు ఎవడన్నా మాట్లాడిండా రామ్ గోపాల్ మిశ్రా పెయిల 23 బుల్లెట్లు చెన్ని అయింది ఆయన పెయ్యి అని చెప్పి ఎవడన్నా మాట్లాడిండా? ఇవాళ హమారే కౌమ్కు బుల్లెట్ లాగా బుల్లెట్ కాసేలాగా పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఉండే వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు ఫైర్ చేసిండ్రు. ఇక్కడ నుంచి కట్టాలు వచ్చి చెర్రాలు వచ్చి వాళ్ళ పోలీసు వాళ్ళ కాళ్ళకు తగిలినాయి, అవే చెర్రాలు పోయి మీ వాళ్ళకి తగిలినాయి. పోలీస్ హ్యాస్ బీన్ వెరీ క్లియర్, దే హ్యావ్ బీన్ వెరీ వోకల్, రబ్బర్ బుల్లెట్లు ఫైర్ చేసినామని చెప్పిండ్రు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 2 నిమిషాలల్లా మీరు కోర్టు తీర్పు ఎట్లిచ్చిర్రు, అట్లా ఇస్తారా? మా పక్షాన్ని వినాలిగా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. నేను పోయినా ఇగో ఇది గిరీష్ గాని జాగా అన్న, ఇది నాది ఒకప్పుడు నా జాగా ఉండే నేను సర్వే చేయించాలని అనుకుంటున్నా. నేను టైటిల్ గురించి కొట్లాడతలే, ఇంకా ఇది నాదా XYZదా నేను కొట్లాడతలే. నేనేమన్నా ఇది నా జాగా, ఇగో ఈడ నా రుజువులు ఉన్నాయి అని చెప్పిన. సర్వే చేయిస్తుంది. ఫస్ట్ ఏం చేయిస్తారు, సర్వే చేయిస్తారు. టైటిల్ విషయం తర్వాత, సర్వే తర్వాత వస్తుంది. అది ఓపెన్ అయిందా లేదా, అప్పుడు వర్షిప్ యాక్ట్ ఏమొస్తుంది అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఐఎమ్ స్టిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ వర్షిప్ యాక్ట్ అట్లీస్ట్ నౌ, బికాస్ ద అమెండ్మెంట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ మేడ్ బై ది మోడీ గవర్నమెంట్. హర మహాదేవ్, దీని మీద కూడా అమెండ్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటా. వక్ఫ్ మీద వచ్చింది, వర్షిప్ మీద కూడా రావాలా. ఆనాడు నా కంఠం ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే 2 నిమిషాలలో మీరు కోర్టు తీర్పు ఇచ్చిందనంటే గంటలు తరాలు యుగాలు నడవాలి నా కోర్టు కేసు. మీ అయ్యే జాగీర్లు ఉన్నాయి నడిపించుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మళ్ళీ జాంగీర్పూర్ విషయంలో కూడా జాంగీర్పూరి ఉంది కదా, జాంగీర్పూర్ ఢిల్లీ దగ్గరనో ఎన్నో కోర్టు కేసులు అయితే రపరప బుల్డోజర్ వచ్చి పలగొడుతుండే మీ డాన్సాలను వలగొట్టప్పుడు సుప్రీంకోర్టుకి ఫోన్ రాలే, అప్పుడు యాక్సెప్టెడా? అప్పుడు మీకు అనుకూలంగా ఉంటే సంసారం అవుతుంది అయ్యా. అదే నా సనాతన బంధువులకు ఉంటే మాత్రం అది వ్యభిచారం అయిపోతుంది. ఇక ఠేకాదారులు అందరూ వస్తారు, ఇక బ్రహ్మముహూర్తంలో లేస్తారు అయ్యా అందరు. 3 గంటల రాత్రి నుంచి ట్వీట్లు స్టార్ట్ అవుతాయి. సీరియస్గా ఇప్పుడు జుబేర్ గారికి కూడా 6 గంటలకు బెయిల్ రావాలి. మళ్ళీ అప్పుడు చంద్రచూడ్ గారిని ఎందుకు ఏమనలే? నాకు అప్పుడు నచ్చలే జడ్జిమెంట్, బట్ స్టిల్ ఐ అబైడెడ్ విత్ ద డెసిషన్. ఐ హ్యాడ్ మెనీ రిజర్వేషన్స్ ఫర్ దట్ జడ్జ్మెంట్, బట్ స్టిల్ ఐ రెస్పెక్టెడ్ ద జడ్జ్మెంట్. నేను హానర్ చేసిన, నేను రెస్పెక్ట్ చేసిన. మళ్ళీ నువ్వు ఎందుకు చేయలేరా బాయ్? నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది రాబాయ్ లోల్లి? నీకు అనుకూలంగా జడ్జిమెంట్లు వస్తే మాత్రం నీకు నడుస్తుంది. జుబేర్ గార్డ్ 6 గంటలకు ఇడిచిపెట్టుడు, జాంగీర్పూర్ డాన్సాలను వలగొట్టప్పుడు బుల్డోజర్లకు ఆ పుండ్రి అని చెప్తున్నాను కదా అంటే అది మీకు అబ్బా అంటారు. ఇప్పుడు అబ్బా అని అంటారా? ఆ అబ్బాలా తేడా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పురు నాకు. మేము ఎక్కడైతే నారాబాజీ జై శ్రీరామ్ అంటామో మీకు లొల్లి స్టార్ట్ అవుతుంది, మేము డీజేలు పెట్టి ఆడతామో మీకు లొల్లిలు షురు అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు మీ ఇంటి మీద రాళ్ళు ఎట్టుకేనే వచ్చినాయి, మీ ఇంట్ల మీద రాళ్ళు ఏడికేనే వచ్చినాయి. అసలు నాకు తెలిసి మహాభారతంలో కూడా ఇన్ని బాణాలు చూసినామో లేదో మనం, ఇన్ని రాళ్ళు పడుతున్నాయి అయ్యా మీ ఇంట్ల మీదకి, మీ ఇంట్ల పెనుగులెల్లా, మీ చేతులలో మన్నువాడ. అసలు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే మీ ఇంటి మీద రాళ్ళు ఎందుకు పడ్డాయి, మీ ఇంటి మీద రాళ్ళు ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు ఇలా ఏమైందనంటే జ్ఞానవాపిలో వీళ్ళు పీ కట్టలు ఏం చేయలేకపోయారు. రామ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళా జాగృత అయిన హిందూ ఏం చేస్తాడు అననే ఒక అప్రహెన్షన్లో వీళ్ళు బతుకుతున్నారు. ఈ సెక్యులర్ ఢోంగ్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు పైసలు తక్కువైపోతున్నాయి. ఎందుకన్నానంటే మీరేం బీక్తున్నారు రాబాయ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకు ఆలోచన వస్తలేదు. ఇక ఇప్పుడు లొల్లి చేయాలా, ఈ సర్వే కాగానే లొల్లి చేయాలా, లొల్లి చేస్తేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకు మళ్ళీ డాట్స్ కనెక్ట్ చేయరు. ఈ లొల్లి ఎప్పుడు చేసిర్రు? మహారాష్ట్ర ఎలక్షన్స్ అయినాక చేసిండ్రు. అదే మహారాష్ట్ర కంటే ముందు చేసినట్టు ఏమవుతుండే ఉత్తరప్రదేశ్లో ఈ గెలిచిన 2-3 సీట్లు కూడా అవి కూడా నాశనం అవుతుండే. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మరి అదే బరాచ్లో మాట్లాడిండా సిగ్గుదప్పిన ఓంకర్ ముక్కోడు మాట్లాడలే. డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారు? అసదుద్దీన్ ఓవైసీ ఏమంటుండు? స్ట్రీట్ల మీద వచ్చి కొట్లాడతాం స్ట్రీట్ ఫైటర్ల లెక్క. సంవిధాన్ కాంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడాలి కదా. ఈడ మీకు కనిపిస్తలేదా అసదుద్దీన్ ఓవైసీ? మీరు అన్నారు కదా 2 मिनट में ऐसा कैसा कोर्ट फैसला सुना दिया, तो फिर कोर्ट फैसला सुनाए तक आप तो इंतजार कर सकते थे ना गंगा जमुना तहसीब के ठेकेदार.
ఆగుతుండే కదా, నువ్వు ఆగాల్సింది కదా. యూ షుడ్ హవ్ ఫైల్డ్ ఎ వెకేట్ పిటిషన్. నువ్వు వెకేట్ పిటిషన్ వేసుకునేది ఉండే బ్రదర్, నువ్వు వేసుకొని మాట్లాడేది ఉండే. ఇగో నేను తీసుకొని వచ్చిన సర్వే ఆపుర్రి అని చెప్పేది ఉండే. నువ్వైతే బ్యారిస్టర్వి కదా, నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు తెలిసినప్పుడు పీక్ కట్టలు కడుతున్నావా అన్నది నా క్వశ్చన్. స్ట్రెంగ్త్ చూపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఓ హిందూ నువ్వు విడిపోకు అని చెప్తున్నా. ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. నీ భూలక్ష్మి అయినప్పుడు నీ మీద లాఠీ చార్జ్ అవుతుంది. అట్లాంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మనకు, ముక్కిపోయిన రాజకీయాలు చేసే ముఖ్యమంత్రులు ఉన్నారు మనకు. ఈ మొత్తం సీన్ ఏమన్నా అవుతుంటుంది అనుకో, మనం ఎక్కడైతే హిందూ జాగృతి అవుతుంటాడు అనుకో, మనకి ఏం చేస్తారంటే మన సంతులు, మన సనాతన ధర్మ టేకేదారులు, మన అఘోరీలు, మన పండితులు, మన ఆచార్యులు, మన జగద్గురులు వీళ్ళందరి మీద దుమ్మెత్తిపోస్తారు పక్క టీవీలలో. అగో ఆయన పంచ కట్టుకున్నాడా, ఆయన మాలేసుకున్నాడా, ఈ రుద్రాక్ష నిజమేనా, ఈ అఘోరలు నిజమేనా, బట్టలు ఇప్పు ఎందుకు తిరుగుతారు, లిప్స్టిక్లు ఎందుకు పెట్టుకుంటారు, ఇలా కార్లు ఎందుకు ఉన్నాయి, ఇలా మమకారాలు ఎందుకు లేవు, ఇవన్నీ నరేటివ్లు నడుస్తాయి పెద్ద టీవీలల్లో, చిన్న టీవీలల్లో, 3x3 ఛానళ్ళల్లో, లత్కోర్ ఛానళ్ళల్లో, ఇవన్నిట్లా నడుస్తుంటాయి. ఇక వర్షిప్ యాక్ట్ మీద నేను ఆల్రెడీ మాట్లాడినా. ఇక్కడ వర్షిప్ యాక్ట్ అనేది ఎక్కడ ఉల్లంఘించలే. దిస్ ఈజ్ ఎ మీర్ సర్వే, జస్ట్ సర్వే చేసిరు. వర్షిప్ యాక్ట్లో ఎక్కడ లేదు సర్వే చేయొద్దనని. ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, ఇది జర మీరు గుర్తుపెట్టుకోండి. వక్ఫ్ ఆయా ఇంతజారు కరు, హర్ హర్ మహాదేవ్ ఇంతజారు కరు. వర్షిప్ యాక్ట్ మీద కూడా గడ్డపదం దించుతాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ సర్వే ఏదైతున్నదో 19th నవంబర్కి చేసిర్రు రాబాయ్, 19th నవంబర్కి చేసిర్రు ఎక్సెట్రా. అప్పుడు లేని లొల్లి 24th నవంబర్కి ఎందుకు వచ్చిందని అంట, 24th నవంబర్కి ఎందుకు వచ్చిందని అంట. ఇక వీళ్ళు చూడు వీళ్ళు ఏం రాస్తున్నారు. ఈ అర్ఫా కరుణ్ శర్మ ने भारत के मुसलमानों से भारत की सुप्रीम कोर्ट का वादा था, उपेक्षा सिर्फ एक उपवाद होगा. अयोध्या सिर्फ एक उपवाद होगा. मुसलमानों ने दिल पर पत्थर रखकर अपने देश का अमन चैन के लिए एक मस्जिद को कुर्बान किया. तुम्हारा अब्बा का खेती पैटा था यहाँ पे. मी अब्बा मी अय्या जागीर ఉండే అర్ఫా షేరుం కుర్బానీ, మీ అయ్యా జాగీర్ ఉండే దిల్ పే పత్తర్ రక్కే. ప్రాబ్లం ఏముండే తెలుసా అర్ఫా, ఓ మాట చెప్తా చూడు. పర్దేమే రహనే దో పర్దానా ఉఠాओ, పర్దాజో ఉట్గా యాతో హిందూ జాగృత్ హో జాయేగా అని ఉండే. जब पर्दा उठ गया था तो आपकी हकीकत देश के जनता को पता चला. देश ప్రజలకు మీ హకీకత్ అర్థమైంది. मुसलमानों ने अमन का चैन करने के लिए అన్నట, అమన్ కా చైన్ కర్నే కే లియే కుర్బానీ దియా. అబ్బా మళ్ళీ ఆ కుర్బానీ ఇంకొక 3 కూడా ఇచ్చారు కదా, శాంతియుతులు కదా, శాంతి పుత్రులు కదా, పంచర్ పుత్రులు కాదు కదా, శాంతి పుత్రులు కదా. అమన్ బచానే के लिए और एक 3 4 5 हमारा तो केवल 5 पे हमारा रिक्वेस्ट था. अरफा जी ख्वाब को रख लो, ख्वाहिश तो पूरी कर लेंगे. ఈ కదా మాకు ఆ ఛాన్స్. ఆడికి ఆగిపోయిందా, ఆడికి ఆగలే. ఇగో ఈడు చూడు ఇట్లా రాస్తారు. ఫైల్ దీస్ అండర్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ లెగసీ, 3 Muslims killed as local opposing survey of Mughal era mosque. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే బయటోడు గోలి కొట్టిన ప్రాబ్లం కాదు, మనోడు మాట్లాడతాడు చూడు, అది మనసుకి ఇంకా గాయంగా తగులుతుంది. ఇలా హిందూకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నదని అంటే అది బయటతో లేదు, హిందూతోనే ఉన్నది. సెక్యులర్గా డోంగ్ నెత్తి మీద పెట్టుకొని ఎగురుతారు చూడు, వీళ్ళతో ప్రాబ్లం ఉన్నది భారతదేశానికి. వీళ్ళు ఎట్లా మాట్లాడుతారు చూడు మీరు, బుల్లెట్ తగిలినాయంట. మళ్ళీ వీళ్ళు కట్టాలు వాటి రప్ 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 పోలీసు వాళ్ళ కాళ్ళ మీద కొట్టినప్పుడు ఏం లేదా అరబై? మళ్ళీ రామ్ గోపాల్ మిశ్రాకు 23 బుల్లెట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లు వెళ్ళినప్పుడు ఏం లేవు అరబై? గుంజుక పోయి మొత్తం 7 కాడికి కొట్టినప్పుడు ఏం లేదా అరబై? ఆనాడు సంసారం ఎట్లయింది రాబాయ్? మీ ఇంటి మీద రాళ్ళు ఎందుకు వచ్చినాయి రాబాయ్? మా ఇంట్ల మీద ఎందుకో రాళ్ళు ఉండయి? హిందువుల ఇంట్ల మీద రాళ్ళు కనబడ్డాయా? మా ఇంట్ల మీద దీపాలు కనబడతాయి, మా ఇంట్ల మీద కాషాయ జెండాలు కనబడతాయి, మా ఇంటి మీద తిరంగా జెండాలు కనబడతాయి. అది మా అజెండా. మీ ఇంటి మీద రాళ్ళు కనబడతాయి. నీ పెంపకం, నీ నడవడి, నీ డిఎన్ఏ బాగ్దాగ్ గజ దొంగలు, దొంగల దగ్గర రాళ్ళు ఉంటాయి, మళ్ళీ దొంగల దగ్గరనే రాళ్ళు ఉంటాయి. నీ డిఎన్ఏ ఏమున్నదో గదే ఉన్నది. ఇది భారతదేశ్, అందుకే ఇది బాబర్ దేశ్ కాదని చెప్తాను నేను ప్రతిసారి. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. ఈ మొహబ్బత్కి దుకాణం ఏళ్ళైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఈ మొహబ్బత్కి దుకాణం మళ్ళీ వీళ్ళు 7 దాకా తీసుకుపోతారని అనేది ఇలా మనం చూడాలి. హర్ 5 సార్లు మనం వెయిట్ చేద్దామా ఇట్లాంటి డెసిషన్లకు అని అనేది చూడాలా. మళ్ళీ అఫిడవిట్ ఇయ్యరు, మీరే అఫిడవిట్ ఇయ్యరా భయ్? ఒక అఫిడవిట్ ఇచ్చేసారు, ఇది పక్కా మస్జిద్, ఇక్కడ ఏది మేము ఇవ్వడం మీద కబ్జా చేసి చేయలే, మా బాబార్ గాడు మంచోడు ఉండే, ఆడే కట్టిండి డాంచాలని అని చెప్పి ఒక అఫిడవిట్ ఇరు. చూస్తాం మీ జిగర్ల దమ్ముంటే. నేను జిగర్లా అని చాలా సున్నితంగా మాట్లాడినా. మా శ్రీధర్ అన్న గురాన్ని చూస్తుండే, ఏడా నోరు జారుతానేమో అని. అప్పుడప్పుడు జారాలన్నా, మీరు నన్ను ఆపుతుంటారు ఇడికని గురాంచి చూసి. మీ జిగర్ల అనే బదులు మీ పెట్టుకో కుర్చీ మడత పెట్టి వెనకకే. మీరు కూడా ఒక కేసులు వేసుకోర్రా భయ్, నేను మీకు హింట్ ఇస్తున్నా, మీరు కూడా కేసులు వేసుకోరు.
మొగలు సల్తనత్ అని చెప్పుకుంటారు కదా పీకనికే. మీ ముల్దారాలు చక్కగా కూడా ఉన్నాయో నాకు తెలియదు కానీ మొగలు సల్తనత్ అని చెప్పుకుంటారు కదా. 200 साल हम भी राज किए थे. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. జై భవానీ, జై శివాజీ. మేము కూడా చేసినాం. మీ డాన్సాలు మేము కూడా ఒలగొట్టాం. మీరు కూడా కేసులు అయ్యారా భయ్? చూద్దాం ఎవడ కేసులు ఎంత అయినాయి. అప్పుడు వర్షిప్ యాక్ట్ అని గిట్ట ఎవడన్నా మాట్లాడిన మేము కూడా మాట్లాడతాం. అప్పుడు మేము చెప్తున్నాం కదా, మరాఠా ఆర్ టు దట్ మ్యాటర్ పంజాబ్ ఊచకోత మేము కూడా వచ్చినాం 200 साल అని చెప్తున్నాం కదా. అది చరిత్రలో మీరు తీసుకురాలే. చరిత్రలో తీసుకొచ్చి నుంటే మా పరాక్రమం ఏందో తెలుస్తుండే. మా చోళ రాజులది, మా విజయనగర సామ్రాజ్యాన్ని, తల్వార్కి తిలక్ పెట్టిన రాజ్పుత్లది. ఇలా అందరిది నువ్వు బయటికి తీసుకురాలే. కేవలం మొగలు. మళ్ళీ అదే మొగల్ కానీ ఛాతి మీద కాలు పెట్టిన రాణిని ఎప్పుడన్నా నువ్వు పొగిడినావురా? ఛాతి మీద చపాతి చేసి మాట్లాడింది ఏమ్రా అని అన్నది. నువ్వు గుంగటే పరిచయం చేసినావు. అలా జునూనేడ పరిచయం చేసినావురా నువ్వు? గలీ గలీ మే సీతారోయ అని చెప్పి నువ్వు బాలీవుడ్లో పాటలు పాడినావు. కాకపోతే అదే మా సీతామాత గడ్డి పూస చేతిలో పట్టుకొని రావణుని దూరం పెట్టింది. గడ్డి పూస చేతిలో పట్టుకొని. అది ఒక సాధ్వి జిందగీ అంటే. మీకైతే మహిళలను అంటే కేవలం ప్రొడక్షన్ మెషిన్లు అయిపోయినారు కదరా. తలాక్ తలాక్ తలాక్, ఇంకో ఫ్యాక్టరీ ఓపెన్. మీరు ఆలోచిస్తారా అని చెప్తున్నా. ఆనాడు వాళ్ళు అన్న మాట 2014లో గలత్ బటన్ దబ్గాయా అని అన్నారు. 2018లో రిపీట్ చేసి చూపించినాం. ये तो गलत बटन नहीं है लेकिन इत्तेफाक से हो गया అని అన్నారు. అదే మళ్ళీ 2024లో మనం చూపించగానే ఇలా నిజ స్వరూపం బయటపడుతున్నది. ఇలా స్ట్రీట్ స్ట్రెంగ్త్ బయటకు చూపిస్తున్నారు. ఓ హిందూ బటేంగే తో కటేంగే, ఏక్ హే తో నేక్ హే, ఏక్ హే తో సేఫ్ హే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.